హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సో ఈరోజైతే బాబాయ్ వాళ్ళు కోకో చేలో కోకో కాయలైతే బ్రేక్ చేస్తున్నారని చెప్పేసి కొద్దిసేపు ఉందామని చెప్పేసి మా ఆయన నేను వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం సపోటా తోట. అంటే వేరే చోట నుంచి స్టోర్ చేసుకుని ట్రాక్టర్లో వేసుకుని ఇక్కడికైతే తీసుకొచ్చి ఒక్కసారిగా తీస్తారు. కోత అయితే 2-3 డేస్ ఉంటుంది. 1 డేలో అయితే తీసేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో కొద్దిసేపు హెల్ప్ చేద్దామని చెప్పేసి నేను వచ్చాను. అన్నయ్య చూసారు కదా, అన్నయ్య అయితే ఎప్పుడు చూడు నాన్ స్టాప్గా వంగునే చేయడం వర్క్ అయితేని. కూర్చొని చేసే అలవాటు అయితే తనకు అస్సలు లేదు. సో వంగునే చేస్తారు తనైతేని. కంప్లీట్గా మా బాబాయ్ ఎంతైతే కేర్ చేసేవాడో ఫ్యామిలీ అన్న ఇలాగ రెస్పాన్సిబిలిటీకి ఎక్కువ వాల్యూస్ ఇస్తారో, అలానే సేమ్ అన్నయ్య అని చెప్పేసి నాకైతే మాత్రం ఈ రోజు వెళ్ళగానే, అంటే మా బాబాయ్ తిరిగిన చేను కదా, చూడగానే చాలా అంటే చాలా బాధొచ్చేసింది. చాలా ఏడ్చేసాను కూడా. లోన కంట్రోల్ చేసుకున్నాను అందరూ ఉన్నారని చెప్పేసి. సో ఫైనల్‌గా అయితే తీయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మొత్తం నా అంచనా అయితే 16 ట్రైలవుతాయని చెప్పేసి అన్నాను. మిగిలిన వాళ్ళు ఇంకా తక్కువ అంచనా ఏసారు. కరెక్ట్‌గా నేను చెప్పింది 16 ట్రైలయితే కంపల్సరీ అయిపోయాయి అక్కడికలా. సో కాపు పరంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా తక్కువే అని చెప్పుకోవాలి. ఈ ఇయర్ కాపయితే మాత్రం మా పిన్ని కూడా చాలా స్పీడ్‌గా బ్రేక్ చేసేసింది కోకో ఫ్రూట్ అయితే మాత్రం. సో ఫ్రెండ్స్, మాకైతే మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ కాకోకుండా నెక్స్ట్ అయితే బయట నుంచి 3 మెంబర్స్ అయితే మాకు డైలీ వచ్చే వాళ్ళైతే వచ్చారు. మాకైతే టైమొచ్చేసరికి 8-12 వరకైతే మొత్తం కంప్లీట్‌గా అయితే అయిపోయాయి. సో ఫైనల్‌గా అయితే మీరు చూస్తున్నారు కదా, అదంతా సపోటా తోట. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి సరదాగా అయితే అలా వెళ్తుంటే చెట్ల కింద చాలా సపోటాలయితే పడున్నాయి. సో అవైతే తీసుకున్నాను. ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై ఫ్రెండ్స్.